హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనము పెద్ద సైజు బ్లౌజ్ని చిన్న సైజుకి ఎలా తేవాలి, చిన్న సైజు బ్లౌజ్ని పెద్ద సైజుకి ఎలా తేవాలన్నది మీకు ఈ వీడియోలో చెప్తానండి. అంటే ఈ పాప సారీ ఫంక్షన్ ఉంది, సారీ ఫంక్షన్కి ఈ పాపకు సరిపడా బ్లౌజ్ని సెట్ చేయాలి. ఫంక్షన్ అయిపోయాక వాళ్ళ మదర్కి సెట్ చేయాలి. అలా ఎలా కుట్టాలి ఈ వీడియోలో చెప్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 32 సైజుతో అయితే కట్ చేశాను. అలాగే నడుము పొడవు వచ్చేసి కొచ్చులతో కలిపి 15.5 వచ్చేలాగా కట్ చేసుకున్నాను. అయితే ఇది వాళ్ళ మదర్కి అండి. మదర్ బ్లౌజ్ని మనము పాపకి వాళ్ళ అమ్మాయికి సరిపెట్టాలన్నమాట. తర్వాత అంటే పాపకి సారీ ఫంక్షన్ కదా, సారీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మదర్కి సెట్ చేయాలి. మనం దీనికోసం అడ్జస్ట్మెంట్ ఎలా చేయొచ్చో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని వాళ్ళ మదర్ ఆదిని కట్ చేసేసాను. అలాగే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు మొత్తం స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి మదర్దండి. వాళ్ళ అమ్మగారి ఆది బ్లౌజ్ ప్రకారం నేను నడుము పొడవు, నడుము వెడల్పు, నెక్ డౌన్ మొత్తం అంతా సేమ్ అలాగే పెట్టేసి కట్ చేసేసాను. లైనింగ్ బ్లౌజ్ పీస్ జాయిన్ చేసుకుని నెక్కలు కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. వాళ్ళ మదర్ ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసిన మనం లైనింగ్ జాయిన్ చేసేసిన తర్వాత కూడా ఈ పాప సైజుకి బ్లౌజ్ని మనం సెట్ చేయొచ్చు. ఎలా చేయాలి, మళ్ళీ పాపకి ఓణి ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్కి సరిపడేలాగా బ్లౌజ్ని ఎలా మార్చాలి, ఈ రెండు విషయాలు మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది టైలర్స్కి అందరికీ ఉపయోగపడే వీడియో అండి. చూసారు కదా, వాళ్ళ పాప బ్లౌజ్ చాలా చిన్నది ఉంది. మీకు నడుము పొడవు కూడా చాలా తక్కువ ఉందండి. వాళ్ళ మదర్ బ్లౌజ్తో ఇలా చూసినప్పుడు మనకి చూసారా నడుము పొడవు ఎంత ఎగస్ట్రా ఉందో. మీకు టేప్తో కొలిచినప్పుడు 2 ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చిందండి. మనం నడుము పొడవు 2 ఇంచెస్ తగ్గించాలి, మళ్ళీ 2 ఇంచెస్ పెంచాలి. అంటే ఇప్పుడమ్మ తగ్గించాలి, మళ్ళీ తర్వాత పెంచవలసి ఉంటుందన్నమాట. నెక్ కూడా చూడండి, పాప బ్యాక్ పార్ట్ నెక్ కొలిచినప్పుడు నెక్ డౌన్ కూడా 2 ఇంచెస్ తేడా వచ్చింది. కాకపోతే నెక్ డౌన్ మనకి 2 ఇంచెస్ తగ్గించలేము, 1 ఇంచ్ మాత్రమే తగ్గించగలము. 1 ఇంచ్ నెక్ డౌన్ పెరిగినా పర్వాలేదు అన్నారు. కాబట్టి నెక్ డౌన్ మనకి 1 ఇంచ్ తగ్గేలా కూడా మీకు చెప్తాను. ఈ విధంగా మనము చిన్న చిన్న సెట్టింగ్లు చేస్తూ పాపకు సరిపడా ఎలా సెట్ చేయాలి, మళ్ళీ సారీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్కి ఎలా సెట్ చేయాలి బ్లౌజ్ని అన్నది మీకు ఈ వీడియోలో చెప్తానండి. హ్యాండ్స్ని కూడా నేను లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ అయితే పాపది వాళ్ళ మదర్ది కూడా హ్యాండ్స్ పొడవు సేమ్ ఒకలాగే ఉంది కాబట్టి ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. అలాగే ఫ్రంట్ పార్ట్ మనకి నెక్ డౌను, నెక్ వెడల్పు చిన్నపిల్లలకైతే ఇంత పెట్టము, పెద్దవాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది. మరి ఇది కూడా ఎలా తగ్గించాలో మీకు చెప్తాను. మనం షోల్డర్ దగ్గర తగ్గించుకోవాలి. షోల్డర్ దగ్గర తగ్గిస్తే నెక్ డౌన్ తగ్గుతుంది. అలాగే నెక్ వెడల్పు కూడా తగ్గించుకోవచ్చండి. కానీ కొప్పు సైజు మట్టుకి తగ్గదు. మనకి కొప్పు సైజు తగ్గకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎలాగ పైట వేసేస్తారు కాబట్టి కనిపించదు. కాబట్టి మనం ఈ కొప్పు సైజ్ అయితే మార్చలేము, ఇది ఇలానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ మదర్కి సరిపోవాలి కాబట్టి సేమ్ వాళ్ళ మదర్కి కొప్పు సైజ్ ఎంత ఉందో అంతే సైజు పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తాను. కానీ నెక్ డౌను, నెక్ వెడల్పు మట్టుకి తగ్గించవచ్చు. నెక్ డౌన్ కోసం అయితే మనం పైన షోల్డర్ దగ్గర తగ్గించవచ్చు. ఈ విధంగా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తగ్గించామంటే మనకి నెక్ డౌన్ తగ్గుతుంది, బ్లౌజ్ పొడవు కూడా తగ్గుతుందండి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ వెడల్పు మరి ఇంత వెడల్పు ఉండదు కదా చిన్నపిల్లలకి. మనకి తాళ్ళు పట్టి ఉంటుంది, దానికంట అంటే తాళ్ళు పట్టికి కొంచెం 1 ఇంచ్ వెనక్కి ఇంకొక తాడు వేసుకోవాలి. ఇంకొక తాడు వేసుకుంటే అప్పుడు ఉక్స్ దానికి పెట్టుకుంటే నెక్ వెడల్పు కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఫ్రంట్ నెక్నైతే సెట్ చేయాలండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఎలా తగ్గించాలో చెప్తానండి. బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించినప్పుడు చంక డౌన్ తగ్గిద్దని మీరు అనుకోవద్దండి. చిన్నపిల్లలకి చంక డౌన్ 5 ఇంచెస్ సరిపోతుంది. మనం ఎలాగా పెద్దవాళ్ళకి 6 ఇంచెస్ చంక డౌన్ పెడతాము. నేను 1 ఇంచ్ షోల్డర్ తగ్గించేయడం వల్ల 5 ఇంచెస్కి చంక డౌన్ వస్తుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాగే 1 ఇంచ్ని మనము షోల్డర్ దగ్గర తగ్గించాము, ఇంకొక 1 ఇంచ్ని ఈ కింద వైపు నడుము పట్టి దగ్గర తగ్గించాలి. అది ఎలా తగ్గించాలంటే మనం ఆల్రెడీ నడుము పట్టి స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మడత పెట్టేస్తాము ఆది బ్లౌజ్ ప్రకారం అయితేని. కానీ మనం తగ్గించాలి కాబట్టి ఇంకొక మడత ఎగస్ట్రాగా వేయాలి. ఒకసారి చూసారా, ఈ విధంగా ఎగస్ట్రాగా ఇంకో మడత వేసి చేతి పని చేసేసామంటే మనకి 1 ఇంచ్ తగ్గుతుందన్నమాట. ఇక్కడ 1 ఇంచు పైన వైపు, 1 ఇంచు కింద వైపు, 1 ఇంచు మొత్తం 2 ఇంచెస్ పొడవు తగ్గుతుంది. అప్పుడు అదే పాప బ్లౌజ్ ఇచ్చారు కదా ఆది బ్లౌజ్తో ఈక్వల్గా పొడవు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము 2 ఇంచెస్ని తగ్గించుకోవచ్చు.
అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఫ్రంట్ పార్ట్ను కూడా మనము 2 ఇంచెస్ తగ్గించాలి కదా, 1 ఇంచు తగ్గించారు షోల్డర్ దగ్గర, మిగతా 1 ఇంచు ఎక్కడ తగ్గిస్తారని. ఇక్కడ చంక దగ్గర తగ్గించాలండి. ఇక్కడ మనము 4వ డాట్ వేయాలి. 1 ఇంచు తగ్గించాలి కదా, 1 ఇంచుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక 4వ డాట్ వేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్ వైపు కూడా 2 ఇంచెస్ తగ్గుతుంది. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తగ్గించాము, ఈ చంక దగ్గర 1 ఇంచ్ తగ్గిస్తున్నాము. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా 2 ఇంచెస్ తగ్గి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు అయితే తగ్గించుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ని వేసేసుకోవాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చి ఈ విధంగా వేసుకుని షోల్డర్స్ని ఈక్వల్గా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత మనము 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా 1 ఇంచెస్ షోల్డర్స్ని తగ్గిస్తూ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారము కుట్టు వేసుకోవాలి. మనం 1 టైం మాత్రమే కుట్టాలండి, ఎందుకంటే ఇది మళ్ళీ మనం కుట్లు ఇప్పేసి మళ్ళీ వాళ్ళ అమ్మ సైజుకి అంటే వాళ్ళ మదర్ సైజుకి తీసుకురావాలి కదా, దానికోసం అనేసి మనము 1 టైం మాత్రమే కుట్టు వేయాలి. 2 షోల్డర్స్ని కూడా ఈక్వల్ లెంత్తో వచ్చేలాగా నేను వీడియోలో చూపించే విధంగా చూసుకోవాలి. అలాగే ఈ కుట్టుని చివరిన అంటే మనము నెక్క వైపు కొద్దిగా రఫ్ లాక్కోవాలన్నమాట, లోడింగ్ చేసుకోవాలి, లేకపోతే కుట్టు విడిపోతుంది. 1 టైం కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా షోల్డర్స్ని అయితే జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము హ్యాండ్స్ అతకాలండి. కానీ హ్యాండ్స్ అతికి ముందు మనము షోల్డర్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. చిన్నపిల్లలకి షోలర్ చిన్నది వస్తుంది, కానీ పెద్దవాళ్ళకి షోలర్ పెద్దది వస్తుంది. కాబట్టి నేను కట్ చేయట్లేదండి. కట్ చేయకుండా పాపకి సరిపడా షోలర్స్ని నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా సరే నేను హ్యాండ్స్ని అతికేస్తున్నాను. మనకి హ్యాండ్ మధ్యకి షోలర్ కుట్టు ఒకే చోటకి వచ్చే విధంగా హ్యాండ్స్ని వేసుకుని 1 ఇంచ్ లెంత్తో, అంటే మనము ఎలాగ అతుకుతాము, హ్యాండ్స్ని 1/2 ఇంచ్ లోపలికి జాయింట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచ్ లోపలికి జాయింట్ చేస్తున్నాను, ఎందుకంటే షోల్డర్ వెడల్పు కూడా తగ్గాలనేసి. అంటే షోల్డర్ వెడల్పు ఎక్కువ ఉన్నా సరే దిగుభుజం వచ్చేసి ఇక్కడ చంక దగ్గర గుగ్గులు వచ్చేసి బాగోదు, కాబట్టి కొంచెం లోపలికి జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే మనకి షోల్డర్ దగ్గర ఉన్న కుట్టుని, అదే షోల్డర్ దగ్గర మనకి కుట్టు ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ వైపు మడత పెట్టి అప్పుడు హ్యాండ్స్ అదుక్కోండి. అప్పుడే మీకు షోల్డర్ దగ్గర నీట్గా ఉంటుంది. ఈ విధంగా 1 ఇంచ్ లోపలికైతే నేను హ్యాండ్స్ని అయితే అతికిస్తాను. ఒకసారి చూడండి ఎంత లోపలికి అతికిస్తానో. మళ్ళీ మనం 1 టైం వేసుకోవాలి కుట్టు, ఎందుకంటే మళ్ళీ ఇప్పాలి కాబట్టి 1 టైం వేసుకోవాలి. చూసారు కదా, షోల్డర్ చిన్నది వచ్చింది. మీకు ఆది బ్లౌజ్ని పెట్టి కూడా, అంటే పాప ఆది బ్లౌజ్ పెట్టి కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. హ్యాండ్ పొడవు షోలరు సేమ్ ఈక్వల్గానే వచ్చింది. ఇదే విధంగా మరొక హ్యాండ్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా 2 హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకున్నాను. 1 టైం మాత్రమే వేసానండి కుట్టు, 2 టైమ్స్ వేసుకోకూడదు, ఇప్పుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఇక్కడ చేతి పని చేసేసుకోవాలి. మనకు షోల్డర్ దగ్గర కుట్టే కష్టం ఉంది కదా, అక్కడ చేతి పని చేసేసుకోండి లెక్కుండా అని. తర్వాత సైడ్ జాయింట్లు చేసుకోవాలండి. సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మనకి ఇప్పుడు 2 కూడా ఈక్వల్ లెంత్తో ఉన్నాయి. 2ని అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈక్వల్గా సరిపోయాయి, అంతే మనం తగ్గించలేదు కాబట్టి. బ్యాక్ పార్ట్కి అయితే మడత పెట్టేస్తాం కదా, నేను చెప్పాను కదండి, ఈ విధంగా మడత పెట్టేసి పెట్టుకోవాలి. 1 ఇంచ్ తగ్గుతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1 ఇంచ్కి డాట్ వేసేసుకోవాలి. 1 ఇంచ్ తగ్గాలంటే 1/2 ఇంచ్ లెంత్తో వేయాలన్నమాట. అంటే మనకి డబుల్ పోలింగ్ మీద వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ లెంత్తో వేస్తే 1 ఇంచ్ పొడవు తగ్గుతుంది. మరి 1 ఇంచ్ వెడల్పు తీసేసామంటే 2 ఇంచెస్ తగ్గిపోతుందండి, అందుకని చెప్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పొడవుని అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి పాప ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారం చంక లూజు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, కొచ్చి ఎక్కువ వస్తుందన్నమాట. కొచ్చి ఎక్కువ వచ్చినా పర్వాలేదు, వదిలేయాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మదర్కి అడ్జస్ట్ చేయాలి కాబట్టి మనం వదిలేసుకోవాలి. చూసారు కదా, కింద వైపు మళ్ళీ మడత పెడుతున్నాను. ఈ విధంగా మడత పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. అదేవిధంగా మరొక వైపు అంటే ఇటుపక్క సైడ్ జాయింట్లు చేశాను కదా, మరొక వైపు కూడా సైడ్ జాయింట్లు చేసేసాను. తర్వాత బ్యాక్ డాట్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా బ్యాక్ డాట్ను కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 2 పక్కల నార్మల్ బ్లౌజ్కి ఎలా స్టిచ్చింగ్ చేస్తామో ఈ బ్లౌజ్కి కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనము కుట్లు ఇప్పుకోవాల్సి ఉంటుందన్నమాట వాళ్ళ మదర్కి అడ్జస్ట్ చేసేటప్పుడు. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ పద్ధతి బాగా నప్పుతుంది. లేదు ఇంత కష్టం ఎందుకు అనుకుంటే మీ ఇష్టం అండి. అంటే బ్లౌజులు స్టిచ్చింగ్ అంటే చాలా పని, వర్క్ వేయించి పొట్టి చీర మీద బ్లౌజు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అయితే నేను ఈ ఐడియా చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి.
అలాగే మనం మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పాప ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ చూసుకోవాలి. ఇంకా లూజ్ ఉంటే ఇంకొక కుట్టు ఎక్స్ట్రా లాక్కోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా అయితే నేను వాళ్ళ మదర్ బ్లౌజ్ని వాళ్ళ పాపకైతే సరిపడా అడ్జస్ట్ చేశాను. చూసారు కదా, పాపకి వేసినప్పుడు ఈ విధంగా అయితే ఉందండి. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది, బ్యాక్ అయితే ఈ విధంగా వచ్చింది. కరెక్ట్గా సెట్ అయింది. తర్వాత మనకి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ని మళ్ళీ ఎలా అంటే మళ్ళీ వాళ్ళ మదర్కి సరిపడేలాగా ఎలా మార్చాలో కూడా మీకు ఇప్పుడే చెప్తానండి. అలాగే నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి పూసలు అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఈ పూస వచ్చేసి ఒకటి 3 రూపీస్ అండి. అలాగా ఒక్కొక్క హ్యాండ్కి 20 పూసలు అయితే పడ్డాయి. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే మనం కొచ్చులు ఎక్కువ పెట్టాం కదా, చూడండి కొచ్చులు లోపల వైపు ఎంత ఉన్నాయో. ఈ కొచ్చుల్ని ఒక పక్కకి నీట్గా మడత ఉండగా మనము చేయికి తొడగాలన్నమాట. ఈ విధంగా తొడిగినప్పుడు మనకి నీట్గా ఆనుతుంది హ్యాండ్ ఫిట్టింగ్. అలా కాకుండా మనం ఈ కొచ్చుల్లా మడతలుగా ఉండగా ఎక్కించేస్తే ఉగ్గుల కింద ఉండి హ్యాండ్ ఫిట్టింగ్ నీట్గా అందు. ఇది కూడా మీరు గమనించాలి. తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కుట్లన్నీ ఇప్పుకోవాలండి. కుట్లు ఇప్పుకోవడానికి మీకు ఒక టిప్ చెప్తాను. నేనైతే ఈ విధంగా బ్లేడ్ తోటి కోస్తున్నానండి. ఇది అంత సేఫ్టీ కాదు, ఎందుకంటే బ్లౌజు కట్ అయిపోతుంది అన్నమాట. అలవాటు లేని వాళ్ళకైతేని మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఈ ఐడియా చెప్పినందుకు మనము దారం మీదే ఈ విధంగా రెండాటిని సాగదీసి దారం కనబడుతుంది కదా, దారం మీదే బ్లేడ్ని ఈ విధంగా పెట్టామంటే కుట్టు బేగా ఈజీగా ఇప్పేయచ్చు. ఇది ఒక రకంగా కుట్లు ఇప్పుకోవచ్చు. ఇది అంత సేఫ్టీ కాదు, కానీ ఇంకొక రకంగా కూడా కుట్టి ఇప్పొచ్చండి. మనకి మిషన్ కుట్టు ఉంటుంది కదా, ఒకవైపు ఇలా లాగాలి, మరొక వైపు లూజ్ అవుతుంది, మరొక వైపు మళ్ళీ లాగాలి, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా లాగాలి. ఇలా లాగితే కూడా మనకి మిషన్ కుట్లు ఇప్పడం చాలా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్తున్నాను, చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. ఈ విధంగా మనం కుట్లు అయితే ఇప్పుకోవాలి. కొంతమంది కస్టమర్స్ అయితే కుట్లు ఇప్పేసి ఇస్తున్నారండి. పాపం నాకు ఇలా సెట్ చేసినప్పుడు వాళ్ళే కుట్లు ఇప్పేసి ఇస్తారు. చూసారు కదా, మొత్తం అన్నీ నేను కుట్లు ఇప్పేసుకున్నాను. ఒకసారి చూడండి. కుట్లు ఇప్పితే మనకి ఇలాగ ఆనవాల అంటుంది, కానీ ఐరన్ చేస్తే పోతుందండి, ఏం పర్వాలేదు. మనం ఇప్పుకుంటప్పుడు నీట్గా ఇప్పుకోవాలి. లాగేసినట్టుకి ఇప్పేసామంటే క్లాత్ పాడైపోతుంది. నీట్గా ఇప్పుకోవాలి. ఈ విధంగా నేను బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు మొత్తం కుట్లన్నీ ఇప్పేసి మనం చిన్న సైజు చేయడానికి కుట్లు వేసాం కదా, ఏసీ ముందు ఎలా ఉంది అలాగా తీసుకొచ్చేసుకున్నాను మళ్ళీని మొదటికి. చూసారు కదా, హ్యాండ్స్ ఇప్పేసాను. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు వాళ్ళ మదర్కి సరిపడా సెట్ చేసేసుకుని మనము షోల్డర్స్ 1/2 ఇంచ్ లెంత్తో మన నార్మల్ బ్లౌజ్కి ఎలాగ 1/2 ఇంచ్ లోపలికి ఎలా కుట్లు వేసుకుంటాము అలాగే షోల్డర్స్ని జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హెచ్చు దగ్గర ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. షోల్డర్ దగ్గర హెచ్చు దగ్గర ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. లేకపోతే ఆది బ్లౌజ్తో షోల్డర్ కొలుచుకుని పెద్దది ఉంటే కూడా తగ్గించుకుని కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా షోల్డర్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్ని జాయింట్ చేయాలి. మనం ఆల్రెడీ హ్యాండ్స్ని జాయింట్ చేసాం కాబట్టి మనకు ఫ్రంట్ సైడ్ లోతు ఉంటుంది కదా, ఆ లోతు ఉన్న వైపే హ్యాండ్కి చూసుకుని అయితే జాయింట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ తీసుకున్న లోతు బ్యాక్ సైడ్కి రాకుండా ఓన్లీ ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా చూసుకుంటూ హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. కొంతమందికి ఇసుపుగా కూడా అనిపించవచ్చు, కానీ అంటే మనకి పొట్టు చీర మీద బ్లౌజులు అంటే వర్క్కి బోళ్ళంత ఇచ్చుకుంటారు. పొట్టు చీర మీద బ్లౌజ్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, వేస్ట్ అవ్వకుండా ఈ ఐడియా చెప్పాను. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. మీకు కూడా నచ్చితే యూజ్ చేయండి. టైలర్స్ కూడా ఈ విషయం తెలుసుకోవాలండి. దీనివల్ల మనకి బ్లౌజులోండి ప్రాసెస్ కూడా తెలుస్తుంది ఈ వీడియో చూడడం వల్ల. అంటే మనము ఒక బ్లౌజ్ని ఎవరెవరికి ఎలా అడ్జస్ట్ చేయొచ్చో, మనము సైజు మార్చి కొద్ది ఏమేమి మార్చాలన్నది ఐడియా తెలుస్తుంది ఈ వీడియో చూస్తేనే. అలాగే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు వాళ్ళ మదర్ ఆది బ్లౌజ్ తోటైతే కుట్లు లాగేస్తున్నాను. సేమ్ నేను ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్కి అయితే హ్యాండ్ మధ్యకి కూడా లూజ్ చూసుకుంటానండి. హ్యాండ్ చివరిన హ్యాండ్ మధ్యకి చంక లూజ్కి ఈ విధంగా ఆది బ్లౌజ్తో అయితే చూసుకుని కుట్టు వేసుకుంటే మనకి ఫిట్టింగ్ సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే వస్తుందండి. ఈ విధంగా చెరో వైపు కూడా సైడ్ జాయింట్లు అయితే చేసేసుకోవాలి. అలాగే కొచ్చుల కోసము 3 కుట్లు వేసుకోవాలి. కొచ్చులు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 కుట్లు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ డాట్లు కూడా స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ని మళ్ళీ అలా మదర్కి అయితే సెట్ చేసేసాను. చూసారు కదా, వేసుకున్నాక కరెక్ట్గా నప్పింది, ఎక్కడ తేడా ఉండదండి, ఏమీ ప్రాబ్లం రాదు. నేను చెప్పినట్టుగా మీరు
కరెక్ట్గా తీసుకున్నారంటే బాగా వస్తుంది. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.